ఫుడ్ జిహాద్. రీసెంట్గా మేడారం సమ్మక్క సారక్క జాతరలో ఫుడ్ జిహాద్ అనే పేరుతో ఒక వీడియో చూసాము. చాలా వైరల్ అవుతుంది. దానికి సపోర్టుగా చాలా మంది కూడా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా మంది వీడియోలు చేస్తున్నారు. కొంతమంది బాలాజీ అంటే ఆ రిపోర్టర్ ఎవరైతే ఉన్నారో ఆ బాలాజీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే కొంతమంది వలీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సపోర్ట్ చూసినట్లయితే వలీకి మ్యాక్సిమం ఒక 70% వరకు అయితే పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆ బాలాజీ అంటే న్యూస్ రిపోర్టర్, తేజస్వి న్యూస్ ఛానల్ అనే పర్సన్కి ఓన్లీ 30% మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు ఆ న్యూస్ రిపోర్టర్కి సపోర్ట్గా లేదు, ఎందుకు సపోర్ట్ చేయట్లేదు జనాలనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు వలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, బాలాజీకి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు దాని గురించి మనం మాట్లాడుకుందాం. అంటే నీ మాట తీరు, నువ్వు అక్కడ చూపించినటువంటి నీ ఓవర్ యాక్షన్ అంటారు దాన్ని, అర్థమవుతుంది? అది ఓవర్ యాక్షన్. ఎందుకంటే మాట్లాడే విధానం, మాట తీరు అలా ఉండకూడదు ఒక జర్నలిస్ట్ అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నది నిజమా అబద్ధమా అనేది నువ్వు చెక్ చేయాలి. నిజంగా ఒక జర్నలిస్ట్ అనే పర్సన్ గ్రౌండ్ వర్క్ చేయాలి. గ్రౌండ్ వర్క్ చేస్తేనే నిజం ఏంటి అబద్ధం ఏంటి అనేది తెలుస్తుంది. అది నువ్వు చేసేవా? చేయలేదు. దానివల్ల నీకు ఈ ప్రాబ్లం. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఆ ఫుడ్లో అంటే ఆ బన్నులో కల్తీ జరుగుతుంది, దానివల్ల జనాలు చనిపోతారు, దానివల్ల హెల్త్ డిసీజెస్ వస్తాయి, లేకపోతే దానివల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ అమ్మకూడదు, అసలు హిందువుల జాతర జరుగుతున్నప్పుడు ఇలా ముస్లిమ్స్కి పర్మిషన్ ఉండకూడదు, అక్కడ హలాల్ జరిగినటువంటి వస్తువులకు కానీ దానికి సంబంధించిన వాళ్ళు కానీ అక్కడ పెట్టకూడదు అని చెప్పేసి నీ వాదన. ఓకే, నో ప్రాబ్లం. అంటే జాతర అంటే అక్కడ ఎవరైనా సరే అమ్ముకుంటా ఉంటారు. అది జనరల్, అది మనకి ఇండియాలో, అది అలాగే ఏపీ తెలంగాణలో మనకి అది కామన్గా జరిగేది. అది కాకపోతే ఏంటంటే అక్కడ గవర్నమెంట్ కూడా ఒక రూల్ పెట్టలేదు, ఇది హిందువులకు సంబంధించినటువంటి జాతర, అదర్ రిలీజియన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ సేల్స్ చేయకూడదు అనేది ఏ రూల్ పెట్టలేదు. కాబట్టి వీళ్ళు వెళ్ళి అమ్ముకుంటున్నారు, అది వాళ్ళ తప్పు కూడా లేదు. కాకపోతే వీళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ వలి అనే పర్సన్ అక్కడ కూర్చొని సేల్ చేస్తున్నాడు అంటే, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు కదా. సో వాళ్ళ దగ్గర కూడా నువ్వు ఎక్స్పైరీ డేట్ చెక్ చేసావా? లేదు, చెక్ చేయలేదు. ఓన్లీ ఇతను మాత్రమే చెక్ చేసావు, ఈ కోవన్ పర్సన్ మాత్రమే చెక్ చేసావు. ఎందుకని తెలియదు, ఎందుకు చెక్ చేసావు తెలియదు. మిగతా వాళ్ళని ఎందుకు చెక్ చేయలేదు నువ్వు? సపోజ్ ఇప్పుడు జాతర పక్కన పెడదాం. జనరల్గా మనకి ఎక్కడైనా చూసినట్లయితే చిన్న చిన్న హోటల్స్లో, లేకపోతే రోడ్డు మీద అమ్మే వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుని అమ్ముకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫుడ్ అమ్ముతూ ఉంటారు. అంటే పచ్చళ్ళు కానీ, లేకపోతే అంటే ఇవి ఫుడ్ ఐటమ్స్ కానీ, ఈ చక్రాలు, చెక్కలు ఇలాంటి ఐటమ్స్ ఉంటాయి, అవి కూడా అమ్ముతూ ఉంటారు. చిన్న చిన్న స్వీట్ షాప్లో కానీ, లేకపోతే చిన్న బేకరీలో కానీ, చిన్న రోడ్ల మీద పెట్టి చిన్న చిన్న స్టాల్స్ పెట్టి అమ్ముతూ ఉంటారు. వాటి మీద ఎక్కడైనా ఎక్స్పైరీ డేట్ ఉందా? ఉండదు, ఎక్కడ ఉండదు ఎక్స్పైరీ డేట్. వాళ్ళు మెయింటైన్ చేయరు. అది అందరూ తెలిసిన విషయమే, గవర్నమెంట్కి తెలుసు, లేకపోతే అధికారులకు తెలుసు, ఫుడ్ సేఫ్టీ అధికారులకు అందరికీ తెలుసు. కానీ నువ్వు ఎక్స్పైరీ డేట్ అడిగేవు, అది అయితే కరెక్ట్ కాదు అని. కానీ ఎక్స్పైరీ డేట్ లేని ఫుడ్ అమ్మడం, కొనడం కూడా చాలా తప్పది. దానికి అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే నువ్వు మాట్లాడిన మాట తీరును చూసావా, ఆ మాట తీరు అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ చూసినట్లయితే ఏం చేయడానికి వచ్చావు నువ్వు? ఎంతమంది వచ్చారు బ్యాచ్? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే నీకు నీ పేరేంటని అడిగావు కదా, వలి. వలి అని చెప్పాడు పేరు. చెప్పగానే అది అంటే వలి అనే పర్సన్ నేము ముస్లిం పేరు. అంటే ఒక ముస్లిం అయితే చాలు, వాడు మంచోడా చెడ్డోడా అనేది అవసరం లేదు కొంతమందికి. వాడు ముస్లిం అయితే వీడు టెర్రరిస్టే, టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వాళ్ళే, హిందువుల్ని అలాగే మిగతా అందరిని చంపేయడానికి వచ్చిన వాళ్ళే, వాళ్ళ హెల్త్ బాగు చేయడానికి, వాళ్ళ మీద కుట్ర చేయడానికి వచ్చిన వాళ్ళే అనుకుంటారు. మంచోడని ఎందుకు అనుకోరు? అలాగే ముస్లిమ్స్ అందరు చెడ్డోళ్ళే ఉన్నారా? కొంతమంది మంచోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా మార్చేస్తున్నారా మీరు? ఆల్రెడీ వేరే పర్సన్ని ముందు రోజు మనవాడు అరెస్ట్ చేయించాడంట. అరెస్ట్ చేయిస్తే నెక్స్ట్ రోజు మనవాడు బయటకు వచ్చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అమ్ముకుంటున్నాడు. పోలీసులు అంత ఈజీగా ఎలా వదిలిపెడతారు? ఎంక్వైరీ చేస్తారు కదా, నీ పేరేంటి, లేకపోతే నువ్వు ఫుడ్లో నిజంగా ఏం చేస్తున్నావు, ఏదైనా కలుపుతున్నావు ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ చేసి కానీ పంపరు అరెస్ట్ చేయిస్తే ఎవరన్నా. ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళకి ఏం తెలుసుకోకుండా వాళ్ళైతే వదిలిపెట్టరు కదా. ఎక్స్పైరీ డేట్ ఉంది, దీనికి సమాధానం చెప్పాలన్నారు. ఎవరు సమాధానం చెప్తారు? ఎవరు చెప్పరు సమాధానం. ఎవరు పట్టింది? ఎవరు చెప్పరు సమాధానం. అతను అడిగిన మాట తీరుని చూసారా, ఎంతమంది వచ్చారు అనేది. ఓకే, మీ బ్యాచ్ ఎంతమంది వచ్చారు, ఎంతమంది దిగారు మీ బ్యాచ్ అంటే ఎవరన్నా వాళ్ళు చంపడానికి వచ్చారా, లేకపోతే ఏం చేయడానికి వచ్చారా అంటే మాట్లాడే విధంగా మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారంటే ఓకే, ఎంతమంది బ్యాచ్ దిగారు, ఇది కరెక్ట్ కాదు కదా. అడిగే విధానం కరెక్ట్గా ఉండాలి. ఒక జర్నలిస్ట్ అంటే అడిగే విధానం కరెక్ట్గా ఉండాలి. అలాగే ఆ ఫుడ్కి సంబంధించి నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా? ఆ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే ఎవరైనా కంప్లైంట్ చేసినట్లు నీ దగ్గర ప్రూఫ్ ఉందా? కంప్లైంట్ చేస్తే హెల్త్ అంటే హాస్పిటల్ ఏదైనా రిపోర్ట్ ఇస్తారు కదా. ఒకవేళ ఏదైనా ఫుడ్ పాయిజన్ అయితే హాస్పిటల్ ఒక రిపోర్ట్ ఇస్తారు కదా, ఈ ఫుడ్ తినడం వల్ల లేకపోతే ఫుడ్ పాయిజన్ అయింది అని ఏదో ఒక హాస్పిటల్ రిపోర్ట్ అనేది ఉంటుంది కదా.
ఆ రిపోర్ట్ ఉందా? లేదు. ఏమి లేకుండా ఈ ఫుడ్ తినడం వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోయారు? లేదు. అక్కడ 3 రోజులు జాతర జరుగుతుంది. 3 రోజులు జాతర జరుగుతున్నప్పుడు ఆ పర్సన్స్ అక్కడే ఉండి ఎలా సేల్ చేస్తారు? ఒకవేళ చంపడానికి వస్తే అందులో ఏదన్నా ఎందులో ఏదన్నా కల్తీ ఉండి లేకపోతే దానివల్ల జనాలు చనిపోతారు అని తెలిసి కూడా వాళ్ళు సేల్ చేస్తారా? అక్కడ అలాంటిది ఏదైనా జరిగితే ఆ జాతరలో, అంత పెద్ద జాతరలో వాళ్ళు ఊరుకుంటారా? జనాలు తొక్కి తొక్కి చంపేస్తారుగా. అంటే ఆ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది కదా. ఈ ఫుడ్ ఎవరిని చంపడానికి వచ్చిన వాడు, నిజంగా ఎవరైనా చంపే ఉద్దేశం ఉన్నవాడు సైలెంట్గా వచ్చేసి ఫుడ్ అమ్మేసి అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. అందులో ఏదన్నా పాయిజన్ కానీ లేకపోతే అందులో ఏదన్నా కలిపితే చనిపోవడానికి కారణమయ్యే ఏదన్నా ఐటమ్ అందులో కలిపేస్తే సైలెంట్గా అమ్మేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అంతేగాని 3 రోజులు అక్కడే స్టాల్ పెట్టుకుని అమ్ముకోరు కదా. అది చిన్న లాజిక్కే. నువ్వేం చేయాలి అప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్టింగ్ ఆపరేషన్ లాంటిది ఏదైనా చేయాలి. గ్రౌండ్ వర్క్ అంటే సైలెంట్గా ఒక బ్రెడ్ తీసుకొని, ఆ బన్ తీసుకొని, కోవా బన్ తీసుకొని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ సేఫ్టీ అధికారుల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ ఇది ప్రాబ్లం, ఈ ఫుడ్ తినడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ కొంతమంది నాకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించిన ఏదైనా రిపోర్ట్ ఉంటే ఆ రిపోర్ట్ చూపించి, ఇది హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్టు ఫుడ్ పాయిజన్ అవుతుంది ఫుడ్ తినడం వల్ల అని ఇచ్చారు. ఒకసారి మీరు టెస్ట్ చేసి దీనివల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందా లేదా అనేది మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుందాం అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ ఫుడ్ శాంపిల్ని వాళ్ళు ల్యాబ్ పంపిస్తారు. ల్యాబ్ పంపించి టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ ఇస్తే కనుక ఆ రిపోర్ట్ తీసుకొని దగ్గర పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కంప్లైంట్ చేసి, అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు, పై అధికారులకు మాట్లాడితే వాళ్ళు ఒక యాక్షన్ తీసుకుంటారు. ఎక్కడైతే ఆ బళ్ళు ఉన్నాయో వాటన్నిటిని సీజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళపైన కేసులు ఫైల్ చేస్తారు. అది చేసావా? అది చేయలేదు. అదొక మిస్టేక్. అంటే అది మిస్టేక్ ఏంటో తెలియదు, కానీ ఆ పని చేసినట్లయితే ఈరోజు అందరు నీకు సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ వలీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని దానికి కారణం నువ్వే, నీ ప్రవర్తనే, నీ మాట తీరే. అలాగే నీతో పాటు అక్కడ కొంతమంది వచ్చున్నారు కదా, మరి వాళ్ళు ఆడవాళ్ళో మగవాళ్ళో నాకు తెలియదు, కానీ నాకు అర్థం కాదు వాళ్ళు ఎవరనేది. వాళ్ళు అడుగుతున్నారు ఈ ఫుడ్ అసలు ఏం చేస్తున్నారు, 10 రూపాయల కోవా బన్ ఎలా వస్తుంది, ఇదంతా ఏదో కలుపుతున్నారు, ఏదో చేస్తున్నారు. తనే చెప్తున్నాడు అందులో పాలు, అలాగే షుగరు, రవ్వ, ఈ 3తో కలిపి చేస్తాము, ఇంకేం వేయము, అంతవరకే చేస్తాము అంటున్నారు. యాక్చువల్గా ఇది కోవా కాదు, వాళ్ళు అందులో పాలు కలుపుతున్నారు కాబట్టి దాని కోవా అని వాళ్ళు అంటున్నారు. ఓకేనా? దాని కోవా బన్ అన్న కూడా కరెక్ట్ కాదులే. కాకపోతే దానివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది అనేది మీరు ఆలోచించాలి. మరి 10 రూపాయలకి, మరి అది 10 రూపాయలకి వస్తుంది. అందులో పాలు షుగరు రవ్వ వేస్తే మరి 10 రూపాయలకి వచ్చింది, అంతమించి ఎక్కువ రాదు కదా. ఇంకోటి, ఈ బన్ నువ్వు రోజు తింటావని అడుగుతుందామె. రోజు తింటావు, నేను అప్పుడప్పుడు తింటా అంటున్నాడు. నువ్వు రోజు తినాలి, నువ్వు రోజు తింటేనే రోగాలు వస్తాయి. అంటే రోజు ఏ ఫుడ్ తిన్నా సరే, అంటే బ్రెడ్కి సంబంధించి, షుగర్కి సంబంధించిన ఏ ఫుడ్ అయినా సరే కంటిన్యూ వారం లేకపోతే ఒక నెల తిన్నామంటే కంపల్సరీ హెల్త్ ప్రాబ్లం అయింది. అది ఎంత హైజీన్ ఫుడ్ అయినా సరే బన్ తింటే, ఆ షుగర్ తింటే హెల్త్ ప్రాబ్లం వస్తుంది ఎవరికైనా. ఎప్పుడో ఒకసారి తింటారు, అంతేగాని రోజు ఎవరు తిన్న దాన్ని. సరే నువ్వు తింటావా అంటే అడక్క ముందునే అతను నోట్లో పెట్టేసుకొని తినేస్తున్నాడు. ఎందుకు గాబరా పడుతున్నావు, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంది. టెన్షన్ పడరా, ఒక్కడున్నాడు 10 మంది చుట్టూ చేరి మైక్ పెట్టి కెమెరా పెట్టి నువ్వు ఇది ఎంతమంది చంపడానికి వచ్చారు, ఏ బ్యాచ్ మీరు, ఎవరిని చంపారు మీరు, లేకపోతే చచ్చిపోతే ఏంటి ప్రాబ్లం, ఈ ఫుడ్ దీనిపైన ఎక్స్పైరీ డేట్ లేదని చెప్పి ఒక్కసారి క్వశ్చన్ మీద క్వశ్చన్లు ఆ ఒక్కడిని టార్గెట్ చేసి అంటే కంగారు పడరా, టెన్షన్ పడరా? సపోజ్ నువ్వే ఉన్నావు, నువ్వు కనుక ఒక్కదానివే రోడ్డు మీద ఉన్నావు, లేకపోతే ఒక్కసారి అందరు వచ్చేసి మైక్ పెట్టి కెమెరా పెట్టేసి నిన్ను క్వశ్చన్ చేస్తే, నువ్వు ఇదే అని చెప్పేసి కామెంట్ చేస్తే, లేకపోతే తిట్టి, లేకపోతే నిన్ను భయపెట్టేలా మాట్లాడితే నువ్వు కంగారు పడవా? మరి ఆడ మగ నాకు తెలియదు అన్నందుకు కోపం వచ్చి ఉండొచ్చు. కొంతమంది నాకు అక్కడ ఇజ్రాయల్లా కనిపించారు. ఇజ్రాయల్లో కూడా అందరూ మంచోళ్ళు ఉన్నారా? కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు. కొంతమంది రిక్వెస్ట్ అడిగి తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది దౌర్జన్యం చేసి లాక్కునే వాళ్ళు ఉన్నారు. రిక్వెస్ట్ చేసేవాళ్ళు వాళ్ళకి మనీ ఇవ్వకపోయినా సరే మన దగ్గర ఉన్న పిల్లలు ఉంటే వాళ్ళ పైన చెయ్యేసి వాళ్ళని బ్లెస్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. కొంతమంది దౌర్జన్యంగా లాక్కుంటారు, ఇవ్వకపోతే బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు, గలీజ్ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పేసి ఇజ్రాయల్ అందరినీ మనం చెడ్డోళ్ళు అంటామా? అలాగే ఇక్కడ కూడా ముస్లిమ్స్ అందరినీ కూడా మనం టెర్రరిస్టులుగానే ఫీల్ అవుతామా? వాళ్ళని టెర్రరిస్టులుగానే చేసేస్తామా? అది కరెక్ట్ కాదు కదా. ఇంకొకటి, ఇక్కడ ఎస్డిపిఐ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఆ పర్సన్ కూర్చొని మాట్లాడుతున్నారు. అది టెర్రరిస్ట్ పార్టీ అంటే పిఎఫ్ఐ పార్టీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి సంబంధించిన దానికి అనుబంధ సంస్థ. ఇది పిఎఫ్ఐ అనేది ఆల్రెడీ మనకి 2022లో బ్యాన్ అయింది. మనకి న్యూస్లో కూడా, అంటే మీకు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది ఎప్పుడు బ్యాన్ అయింది, ఎన్ని సంవత్సరాలు బ్యాన్ అయింది. ఒక 5 years బ్యాన్ అయింది అది. దానికి బ్యాన్ అవడానికి కారణం ఏంటంటే టెర్రరిస్ట్ గ్రూపులకి ఈ సంస్థ, అంటే పిఎఫ్ఐ అనే సంస్థ
అనుబంధంగా పనిచేస్తుంది. అంటే వాళ్ళకి సపోర్టివ్గా వాళ్ళకి ఫండింగ్ ఇస్తూ సపోర్ట్ చేస్తుందని చెప్పేసి గవర్నమెంట్ దాన్ని ఒక 5 years బ్యాన్ చేసింది. ఇది కూడా దానికి అనుబంధ సంస్థ అనమాట. ఇది ఆ PFI పార్టీకి అనుబంధ సంస్థ. ఆ పార్టీ మరి టెర్రరిస్ట్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది గవర్నమెంట్ డిసైడ్ చేసింది. పోలీసులు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఆల్రెడీ ఈ వీడియో వచ్చేసి మనకి 4-5 రోజులు అవుతుంది కాబట్టి ఆల్రెడీ ఈ పార్టీకి పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. ఒకవేళ అది నిజంగా టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన పార్టీ అయితే కనుక వాళ్ళు కంపల్సరీగా ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే తీసుకుంటారు. కానీ ఇంతవరకు న్యూస్ ఛానల్లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు ఆ వీడియో మీద, ఆ ఇష్యూ మీద. ఓకే, అంటే తను సపోర్ట్ చేశాడు కాబట్టి ఇతను కూడా టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించిన వాడు అనేది మనం ఎలా అనుకుంటాము? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఇప్పుడు ముస్లిం పక్కన పెట్టేద్దాం, హిందువులో కానీ లేకపోతే క్రిస్టియన్లో కానీ ఎవరైనా సరే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కుల పెద్దల దగ్గరకో లేకపోతే వాళ్ళ మత పెద్దల దగ్గరకో లేకపోతే వాళ్ళ సపోర్ట్గా ఉండే రాజకీయ పార్టీ దగ్గరకో వెళ్తారు. లేదంటే వాళ్ళే వస్తారు ఇక్కడికి. వాళ్ళే వచ్చి దగ్గర కూర్చొని మాట్లాడుతారు, ఇలా అన్యాయం జరుగుతుంది మా పర్సన్కి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మీరు చెప్పిన దానికి ఖండిస్తూ ఉంటారు. అది జనాలు ఎక్కడైనా జరిగేది. కానీ ఈ SDPI పార్టీని అది మరి టెర్రరిస్ట్ పార్టీ అని చెప్పేసి, టెర్రరిస్ట్ గ్రూపులకు సంబంధించిన పార్టీ అని చెప్పేసి దాని ఎలిగేషన్ వేస్తున్నారు. కానీ దానికి సంబంధించి ప్రూఫ్ ఏదన్నా ఉందా అంటే లేదు. పోలీస్ ఎంక్వైరీ ఏదన్నా ఉందంటే లేదు. లేకపోతే ఆ ఫుడ్ సంబంధించి ఏదన్నా ఉందంటే లేదు. ఏ ప్రూఫ్ లేదు. ఏ ప్రూఫ్ లేకుండా ఆ పర్సన్ని అలా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది 100% తప్పు. దానివల్లనే ఈ బాలాజీకి సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది, ఆ వలీకి సపోర్ట్ ఎక్కువ ఉంది. కొంతమంది ఇప్పుడు నీకు సపోర్ట్ ఎక్కువ రావాలి అంటే ఏం చేయాలో తెలుసా? ఫుడ్ సేఫ్టీ అధికారుల దగ్గర నుంచి ఆ ఫుడ్ సంబంధించిన రిపోర్ట్ తెచ్చుకోవాలి. అలాగే SDPI పార్టీ మీద ఏదైనా ఎంక్వైరీ చేయించి పోలీసులతో అది నిజంగా వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూప్ సంబంధించిన వాళ్ళ కాదనేది వాళ్ళ గవర్నమెంట్తో, పోలీస్ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేయించాలి. వాళ్ళు నిజంగా ఫుడ్ పెట్టి ఆ ఫుడ్ ద్వారా హిందువులను చంపడానికే వచ్చారు, లేకపోతే ఆ ఫుడ్ ద్వారా ఎంతోమంది ప్రాణ నష్టం జరుగుతుంది, చనిపోతారు అనేది ఏదైనా రిపోర్ట్ కనుక గవర్నమెంట్ మీకు ఏదైనా ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకొచ్చి వీడియోలో పెట్టండి. అలాగే దానివల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో, ఆ ఫుడ్ తిని ప్రాబ్లం అయిందో మాకని ఎవరైనా బాధితులు ఉంటే ఆ బాధితులకు సంబంధించినటువంటి వీడియో కానీ లేకపోతే టెస్టిమోనీ కానీ ఏదైనా ఉంటే తీసుకొచ్చి వీడియో పెట్టి అప్పుడు నీకు సపోర్ట్ చేస్తారు. అదేం లేకుండా ఏ ప్రూఫ్ లేకుండా ఒక పర్సన్ని నిర్దాక్షిణ్యంగా అలా తిడితే మాత్రం కంపల్సరీగా వలీకే సపోర్ట్ చేస్తారు. వలి మంచోడైనా చెడ్డోడైనా సరే వలీకే సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ ఒక న్యూస్ ఛానల్ వెళ్ళింది, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ మేకింగ్ ఎలా చేస్తారు ఏంటనేది వాళ్ళ మదర్తో ఇంటర్వ్యూ తీసుకున్నారు, వాళ్ళ ఫాదర్ మాట్లాడారు. లేకపోతే కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ ఫుడ్, ఆ బన్ను కూడా తన పిల్లలకు కూడా పెట్టడం జరిగింది. ఇలాంటి వీడియోస్ చేశారు చాలామంది. అది అక్కడికి వెళ్ళి వచ్చి నువ్వు చేయాల్సింది ఆ పని చేయలే. నువ్వు ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆధార్ కార్డు అడగడం కానీ, లేకపోతే ఆ ఫుడ్ ఎంతమంది తింటున్నారు ఏంటి, అసలు ఫుడ్ మేకింగ్ ఎలా చేస్తున్నారు, అవి జెన్యూనా కాదా, ఆ పాలు మంచిదేనా, రవ్వ మంచిదేనా, షుగర్ మంచిదేనా, ఇలాంటివన్నీ నువ్వు టెస్టులు చేయించావా? అక్కడికి వెళ్ళి మాట్లాడావా? అక్కడికి వెళ్ళి వీడియో తీసావా? అదేం లేదు. దానివల్లనే నీ దగ్గర ఏ ప్రూఫ్ లేకుండా నువ్వు మాట్లాడడం వల్లనే నీకు ఇప్పుడు పబ్లిక్లో సపోర్ట్ అనేది చాలా తక్కువైంది, వలీకి సపోర్ట్ ఎక్కువైంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సింది. అది కనుక సపోర్ట్ చేస్తే నిజంగా అతను ఆ ఫుడ్లో కనుక ఏదన్నా పాయిజన్ పెట్టో లేకపోతే కల్తీ చేసో జనాలను చంపాలని చూసినట్టు మీ దగ్గర ప్రూఫ్ వచ్చినట్లయితే, గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా ఏదైనా ప్రూఫ్ వచ్చినా కానీ, లేకపోతే అది టెర్రరిస్ట్ పార్టీకి సంబంధించిన పర్సన్ లేకపోతే వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నారని కనుక మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉంటే కనుక కంపల్సరీగా అది వీడియో బయట పెట్టండి. దానికి ప్రజలందరూ సపోర్ట్ చేస్తారు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటారు. కంపల్సరీగా వాళ్ళని ఏం చేసినా సరే తప్పు ఉండదని చెప్పేసి నీకు సపోర్ట్ చేస్తారు. కానీ ప్రూఫ్ లేకుండా ఒక పర్సన్ అలా నిర్దాక్షిణ్యంగా నలుగురిలో కార్నర్ చేసి టెన్షన్ పెట్టించి అలా చేస్తే మాత్రం అది 100% తప్పే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట తీరు మార్చుకోవాలి. మనం మీడియాలో ఉన్నప్పుడు లేకపోతే పబ్లిక్ ప్రొఫైల్లో ఉన్నప్పుడు, పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు మాట్లాడే విధానం అనేది కరెక్ట్గా ఉండాలి. అది నీ దగ్గర లేకపోవడం వల్ల ఈరోజు నీకు సపోర్ట్ అనేది తక్కువ ఉంది, వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఉంది. అర్థమైంది కదా? నేను ఒకటి రైజ్ చేస్తున్నాను క్వశ్చన్. అదేంటంటే ఒక ముస్లిమ్స్లో, అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో మంచి వాళ్ళను కూడా వీళ్ళు టెర్రరిస్టు మంచోడు కాదు, జనాలు చంపడానికి వచ్చారు, లేకపోతే వీళ్ళ వల్ల హిందువులకు ప్రాబ్లం ఉంది, లేకపోతే వేరే రిలీజన్ వాళ్ళకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి పదే ఒక మంచి వ్యక్తిని కూడా, ఒక మంచి ముస్లిమ్స్ని కూడా మీరు కనుక పదే అలాగ క్రియేట్ చేస్తే, ఇప్పుడు SDPI పార్టీ వాళ్ళు ఉన్నారు, ఈయనకి ఎందుకు సపోర్ట్ చేశారు? ఒకవేళ ఆ పార్టీ మంచిదైతే ఓకే, కానీ టెర్రరిస్ట్ గ్రూప్కు సంబంధించిన పార్టీ అయితే, టెర్రరిస్ట్ గ్రూప్కు సంబంధించిన వ్యక్తులు అయితే ఇతను బ్రెయిన్ వాష్ చేస్తే ఏమైద్ది చెప్పండి? ఒకవేళ బ్రెయిన్ వాష్ చేస్తే ఏమైద్ది? మన ఇండియాలో జరుగుతుంది అది. ఆ విషయం మీకు అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ మన ఇండియాలో జరుగుతుంది అదే. ముస్లిమ్స్లో ఒక మంచి మనిషిని కూడా వీడు ముస్లిమా అయితే వీడు టెర్రరిస్ట్, వీడి వల్ల
టెర్రరిస్ట్ గ్రూపులు పెరుగుతుంది, అంటే జనాలు చంపడానికి వచ్చారు, టెర్రరిస్ట్ లేకపోతే ముస్లిమ్స్ అంటే ఇలాగా అని చెప్పేసి ప్రతిసారి వాళ్ళని అవమానకరంగా మాట్లాడితే ఆ మంచోడిని కూడా చెడ్డోడిలాగా మనం రీక్రియేట్ చేస్తే వాళ్ళ మైండ్లో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చేస్తుంది. మేము ఎంత మంచిగా ఉన్నా కానీ మమ్మల్ని టెర్రరిస్టులని ఎందుకు అంటున్నారు, టెర్రరిస్టు మరి పాకిస్తాన్ వాళ్ళని ఎందుకు అంటున్నారు అని చెప్పి వాళ్ళ ఒక ఆలోచన వస్తుంది. ఇక్కడే ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ఆలోచన వచ్చిన వ్యక్తుల్ని బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళు ఉన్నారు, టెర్రరిజానికి సంబంధించిన వాళ్ళు పిలిచి అరే బాయ్ నువ్వు నేను ఒకటే వాళ్ళు హిందువులు నేను ఎప్పుడు అలాగే అంటూ ఉంటారు, మనం ఎంత మంచి చేసినా కానీ టెర్రరిస్టులా కానీ చూస్తారు అని చెప్పేసి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి టెర్రరిజంలోకి మూవ్ చేస్తే పరిస్థితి ఏంటి? మీరు చేసే ఇలాంటి పనుల వల్ల మంచులు కూడా టెర్రరిజంలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అదొక ఒపీనియన్ నాది. దానికి మీరేమంటారో కామెంట్ చేయండి వీడియో చూసేవాళ్ళు. అప్పుడు ఇంకా డేంజర్ అవుతుంది. 10 రూపాయల పని కాదు, దేశానికే పెద్ద ప్రమాదం. అలాంటి దానివల్ల ఇలాంటి పనులు చేయడం వల్ల, ఇలాంటి ఇంటర్వ్యూల వల్ల, ఇలా కించపరిచేలా మాట్లాడి ఒక మనిషిని మానసికంగా కృంగేలాగా మాట్లాడడం వల్ల ఇలాంటి ఘోరాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలాంటి చాలా సినిమాలు చూసాం మనం, వెబ్ సిరీస్లు కానీ లేకపోతే సినిమాల్లో కానీ. ఎవరైతే ఒక ముస్లిం వ్యక్తికి అన్యాయం జరుగుతుందో, పదే అన్యాయం జరిగినా కానీ, లేకపోతే పదే తనని హేళనగా మాట్లాడినా కానీ, లేకపోతే వీడు టెర్రరిస్టు, వీడు ముస్లిము, వీళ్ళే పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పేసి ఎప్పుడైతే మానసికంగా మెంటల్గా వాళ్ళని చేస్తే వాళ్ళు టెర్రరిజం గ్రూపులోకి చేరి దానివల్ల మత విద్వేషాలు రెచ్చగొట్టడం, బాంబులు పెట్టడం, లేకపోతే సూసైడ్ బాంబర్లుగా తయారవడం, ఇలాంటి పనులు చేస్తున్నాయి. చాలా సినిమాల్లో చూసాం, చాలా వెబ్ సిరీస్లో చూసాం. అలాంటి జరగవద్దు, అలాంటి రిపీట్ అవ్వద్దు. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన కానీ ఆ టాపిక్ పైన కానీ మీరు ఏదైనా సజెషన్ కానీ ఏదైనా మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.